ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు అభిప్రాయాలను ప్రభుత్వం స్వాగతిస్తుందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ రియాజ్ తెలిపారు. లక్టీకపూర్లోని హోటల్ సెంట్రల్ కోర్టులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహ్మద్ రియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని, నగర విస్తరణకు ఇది పెద్ద అవకాశమన్నారు. స్వయం సమృద్ధి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమావేశంలో వచ్చిన సూచనలు, అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఫ్యూచర్ సిటీ మీద వివిధ మేధావుల్ని, అలాగే రాజకీయ పార్టీ నాయకుల్ని, ప్రతినిధులను పిలిచి ఈరోజు రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము ప్రాతినిధ్యం వహించాం. ఇందులో ప్రధానంగా రాబోయే భవిష్యత్తు అవసరాల కోసం, ఉపాధి వికాసం కోసం, ప్రపంచ దేశాలతో అదే రకంగా ఎదుగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో హైదరాబాద్ అనుసంధానం చేయడం కోసము ఫ్యూచర్ సిటీ అవసరం ఏదైతుందో పార్టీ ప్రతినిధిగా మేము పేర్కొన్నాం. మా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఇతర మెట్రో సిటీస్ యొక్క విస్తరణ దాదాపుగా ముగిసిపోయింది. హైదరాబాద్ మాత్రమే విస్తరించే అవకాశాలు, విస్తరించే భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఏదైతుందో అది కొనసాగాలని, అది మరింత బలోపేతం కావాలని మేము కోరుకున్నాం. దానికి సహకరించాల్సిందిగా మేధావులకు, వివిధ రాజకీయ పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేశాం. దీని ద్వారా ఒక ఎసెన్స్ డ్రా చేయాలి. అది కొంతవరకు సక్సీడ్ అయ్యాం. బట్ చాలా మంది ఉన్నారు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, దీని మీద మనకు ఇన్పుట్స్ ఇవ్వగలిగే వాళ్ళు అందరినీ ఒకరికి సమీకరించలే ఒక ఇనిషియేటివ్, ఒక ఎఫర్ట్ చేసామంటే ఇది ఇట్స్ ఎ బిగినింగ్. సో ఇది మెల్లమెల్లగా స్ప్రెడ్ కావాలని, దీని చర్చ రావాలని, చర్చ ద్వారా అల్టిమేట్ గా మనం ఊహిస్తున్నటువంటి ఒక కాన్సెప్ట్ సిటీ నాగేశ్వరరావు అన్నట్టు అది ఒక ప్రజలకు పనికొచ్చే సిటీ కావాలని మన ఆచార్య గారు, ఆయన ఎఫెక్టెడ్ పర్సన్ కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఎప్పటిలాగా వేలాది ఎకరాలు రైతుల దగ్గర లాక్కొని వాళ్ళ రోడ్డు మీద లేనే కాకుండా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఒక ప్లేస్ అనేది ఫ్యూచర్ సిటీలో ఉండాలని మనందరం ఆశిద్దాం. ఈ సమావేశానికి వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.